హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లేస్ ఎక్కడో తెలుసా? ద బెస్ట్ టూరిజం స్పాట్గా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడో కాదండోయ్, మన తెలంగాణలో నయాగరా అని పేరు పొందిన కుంటాల వాటర్ ఫాల్స్. ఇది ఆదిలాబాద్ డిస్టిక్ నేరేడుగొండ మండలం కుంటాల గ్రామం సమీపంలో కడెం నది పైన ఉంటుంది. ఆదిలాబాద్ నుండి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఓన్ వెహికల్తో వెళ్తే బెటరు, ఎందుకంటే విలేజ్ నుండి వాటర్ ఫాల్స్కి చాలా లోపల ఉంటుంది. అక్కడ వెహికల్స్ అంత అవైలబుల్గా ఉండవు. మన వెహికల్ అయితే కొంచెం సేఫ్గా వెళ్ళొచ్చు అంతే. మేము దగ్గరలో ఉన్నాము, చూడండి మొత్తం గ్రీనరీ, చాలా బాగుంది లొకేషన్ అయితే. ఈ వ్యూ వచ్చేసి మనం వాటర్ ఫాల్స్ ఎంట్రీ అవ్వగానే మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. కుంటాల వాటర్ ఫాల్స్కి కుంటాల అని పేరు ఎందుకు వచ్చింది అన్నీ తెలుసుకుందాం. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. జూలై నుంచి అక్టోబర్ వరకు జలపాతంలో జలకళ ఉట్టిపడేలా ఉంటుంది. నీటి వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు 400 మెట్లు దిగాలి. ఇవి దిగడం కొంచెమే కష్టం. ఏజ్డ్ వాళ్ళకి కానీ చిన్నపిల్లలతో వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ వాటర్ ఫాల్స్ తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఇదే కుంటాల వాటర్ ఫాల్స్. ఈ జలపాతాన్ని చూడడానికి ఆదిలాబాద్ నుండే కాకుండా చుట్టుపక్కల మహారాష్ట్ర నుండి కూడా వందల మంది వస్తూ ఉంటారు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంట్రీ టికెట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, 20-30 రూపీస్ అలా ఉంటుంది అంతే. 147 అడుగుల ఎత్తు నుంచి రాతి పలకల మీదుగా జారే ఈ జలపాతం చూడాలంటే 2 కళ్ళు సరిపోవు అనుకోండి. ఈ వాటర్ ఫాల్స్కి కుంతాల అని పేరు రావడం వెనక ఒక కథ ఉంది. దుష్యంతుడి భార్య శకుంతల ఇక్కడ ప్రకృతి అందాలను చూసి మైమరిపోయిందని, నిత్యం ఆమె ఈ జలపాతంలోనే జలకాల ఆడేదని, అప్పటి నుంచి ఈ జలపాతానికి శకుంతల జలపాతం అని పిలిచేవారని చెబుతూ ఉంటారు. శకుంతల పేరు కాస్త ఇప్పుడు కుంతాలగా మారిందని అంటుంటారు. నీరు నిత్యం రాతి పర్వతం మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది కదా, దీంతో ఇక్కడ రాళ్ళపై నడవడం కూడా చాలా ప్రమాదకరం. ఇవి కూడా చాలా చదునుగా జారుడుగా ఉంటాయి. ఇక్కడ నీటిలో దిగి స్నానాలు చేయడం కూడా ప్రమాదకరమే. చెప్పాలంటే ఇప్పుడు చాలా డెవలప్ చేశారు, కానీ కొన్ని సంవత్సరాల కింద చాలా ప్రమాదాలు జరిగేవి. 2000 సంవత్సరం నుండి 2006 వరకు దాదాపు 35 మంది వరకు అలా చనిపోయారంట. ఈ వాటర్ ఫాల్స్కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి. ఏంటంటే జలపాతంలో ఉన్న రాతి గుహల్లో సోమేశ్వరుడు, నాగదేవత విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. శివరాత్రి నాడు శివభక్తులు ఇక్కడ సోమేశ్వరుని దర్శించుకుంటారు. ఇక్కడ జాతర జరుగుతుంది, దాన్ని సోమన్న జాతరగా పిలుస్తారు. జలపాతాలు గోండులు నివసించే అడవులలో ఉన్నాయి. గోండిలో కుంట అంటే తెలుగులో చెరువు అని అర్థం. కుంటలు అంటే అనేక చెరువులు. ఈ జలపాతం కడెం నదికి దారి తీసే అనేక చెరువుల సంగమం నుండి ఉద్భవించింది. ఈ జలపాతం దగ్గరే రుద్రమదేవి మూవీ షూటింగ్ కూడా చేశారు. ఇది ఎగ్జిట్ అయిన తర్వాత మేమైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వీకెండ్లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.